ఆల్ రైట్ గైస్. సో ఎవరైతే ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసారో, సో ఎవరైతే ఎంటెక్ చేయాలనుకుంటారో ఫర్దర్గా, సో మన టీఎస్ అంటే ఎవరికైతే ఇంకా గేట్లో స్కోర్ మంచిగా రాలేదో, సో ఎవరైతే స్టేట్ లెవెల్గా యూనివర్సిటీస్లో కానీ కొంచెం టాప్ కాలేజ్లో ఎంటెక్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే సో ఆల్రెడీ పీఈ సెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో లాస్ట్ డేట్ వరకు అయితే వచ్చేసింది. సో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, లాస్ట్ డేట్ అయితే మనకి ఈ మే 10th ఉంది. సో మీరు తొందరగా అప్లై చేసుకునేది అది వితౌట్ లేట్ ఫీ. ఒకవేళ లేట్ ఫీ అయితే కనుక మనకి 25 ఉంది, మే 25 దాకా లేట్ ఫీ కట్టుకోవచ్చు 5,000 దాకా. సో తర్వాత మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 6 జూన్ టు 9 జూన్ వరకు ఉంది. సో హాల్ టికెట్ మీకు వెబ్సైట్లో 28 మీకు వచ్చేస్తుంది సెంటర్ ఎక్కడ పడ్డది అనేది. సో మీరు కనుక ఎంటెక్ చేయాలనుకుంటే మీరు యూనివర్సిటీ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్స్లో కాలేజ్లో టైర్ 1 కాలేజ్లో కానీ చేయాలనుకుంటే మీరు అప్లై చేసుకోండి ఎంటెక్కి. సో పీసెట్ అప్లై చేసుకోండి, మీరు మంచి మంచి స్కోర్ తెచ్చుకొని రాసుకోండి. ఇంకోటి అప్డేట్ ఏంటంటే, సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకి దోస్త్ నోటిఫికేషన్ అంటే డిగ్రీ నోటిఫికేషన్. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యారో, సో బీటెక్ నేను చేయలేను, ఇంజనీరింగ్ ఫీల్డ్ పోలేను, ఫార్మసీ ఫీల్డ్ పోలేను, డాక్టర్ ఫీల్డ్ పోలేను అన్న వాళ్ళకి ఉంటే, ఎవరైతే డిగ్రీకి విల్లింగ్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ పోవాలనుకుంటే వాళ్ళకైతే నోటిఫికేషన్ వచ్చేసింది మనకి. సో ఈరోజు నుంచి అప్లికేషన్ కూడా తీసుకుంటారు, ఈరోజు అప్లికేషన్ కూడా తీసుకుంటారు. కాబట్టి అది ఫేజ్ 1 వచ్చేసి 25 దాకా ఉంది. సో మీరు 25 దాకా అప్లై చేసుకోవచ్చు ఫేజ్ 1, అండ్ ఫేజ్ 2 ఇంకా ఫర్దర్గా ఉంటుంటాయి. 3 ఫేజ్ ఉన్నాయి మొత్తం. సో మీరు 3 ఫేజ్లో అప్లై చేసుకుని మీకు మంచి కాలేజ్ సీట్ వస్తుంది. మీ మార్కులు బట్టి, ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి, మీకు మీరు చేసుకునే స్ట్రీమ్ బట్టి, మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్ బట్టి మీకు కాలేజ్ అలాట్ అవుతుంది. సో ఇది గైస్. ఇంకోటి ఏంటంటే మనకి మన IIIT తిరుపతిలో కూడా మనకి ఆల్రెడీ 10th తర్వాత పాస్ అవుతారు, వాళ్ళు కూడా ఇప్పుడు నడుస్తున్నాయి అప్లికేషన్స్. సో అది కూడా అప్లై చేసుకోవచ్చు, చూసుకోండి అది కూడా. సో మీకు దీనికి అన్నిటికీ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద నేను ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, ఇన్స్టాగ్రామ్లో వచ్చి అడగచ్చు. ఇంకోటి, నేను ఈసెట్ ఎంసెట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తాను కాబట్టి మీరు ఈసెట్ ఎంసెట్ అంటే మీ తమ్ముళ్ళు, మీ సిస్టర్స్, బ్రదర్స్ అని ఉంటే ఈసెట్ ఎంసెట్కి వాళ్ళకి పక్కా నా వీడియోని షేర్ చేయండి. నాకు చాలా వీడియోస్ ఉన్నాయి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో బాయ్ గైస్.